దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో దినములో ప్రార్థిస్తున్నాం. మీకోసం, మీ కుటుంబాల కోసం ఆత్మీయంగా ఉండాలని, బలపరచాలని, దీవించబడాలని మా వర్తమానంలో వాక్యాలు కూడా మీకు అందించబోతున్నాం. ప్రియ బిడ్డలారా, ఏ దేశములు, ఏ ప్రాంతములు ఎక్కడున్నా మీ పక్షముగా నిలబడి ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశతో మరి ప్రార్థన చేస్తున్నాం. మీరందరం ఎక్కడ ఉన్నా మిమ్మల్ని దీవించి జయించి ఆశ్చర్యకరమైన మహిమలు పొందాలని ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. ప్రియమిట్లరా, సహోదరులారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశములు ఉన్నా, ఏ ప్రాంతములు ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆశ్చర్యకరమైన దేవా, నీ స్తోత్రాలు. దీవులతో దీవించి మహిమ గణపరచుకోండి నాయన. మరి మస్కట్, సలలా, దుబాయ్, ఖత్తరీ, బెహరణి, సింగపూర్, మలేసియా, స్విట్జర్లాండ్, సౌదీ నాయన, మరి అలాగే ప్రభా అమెరికా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో తెలుగు ఆత్మీయులు ప్రభా వాళ్ళందరినీ ప్రేమించండి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి, నమ్ముని వాళ్ళు అందరూ ప్రేమించండి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభా అందరూ ప్రేమించి ఆశ్రయించి యా ఎక్కడ సంఘాల్లో ఎక్కడ అయా నిన్ను సేవిస్తున్నారో, నిన్ను సేవించి ఆధరికమైన మహిమను కనపరుస్తున్నారో ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యకమైన మహిమ కనపరుచుకుని ప్రభా ఆరోగ్యం విషయాలు, కుటుంబాల విషయాలు, సంఘాల కోసం, ప్రతి దైవజ్ఞుల కోసం ప్రార్థిస్తూనే ఉంటున్నాం నాయన. మహిమ, ఘనత, ప్రభావములు, కార్యములు దయచమని ఆశ్చర్యకమైన దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. వాళ్ళందరూ దీవించబడేట్లాగా ఆరోగ్యం బలహీన వాళ్ళు నాయన, బీపీ, షుగర్ వ్యాధులతో, బాధలతో, రోగులతో, వ్యాధులతో అందరూ బాధపడిన వాళ్ళందరూ దీవించి అయా సాక్షిగా వాడుకోమని సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెరటమని అనుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి వాక్యము విశ్వాసమును రకాలు. విశ్వాసము ఎన్ని రకాలు ఉంటాయండి? మన హృదయంలో ఉన్న మార్పు విశ్వాసం రకం ఉంటుంది. విశ్వాసము రకం అంటే దేవుడి లోబడి ఉంటాం, దేవుని ప్రార్థిస్తాం. ఎక్కడ ఆత్మ నశించిపోతున్నాయో విశ్వాసముతో ప్రార్థించాలి. ఇది ప్రతి ఒక్కరికి లక్షణం. మన ప్రార్థనమే మనం జయించాలి. జయిస్తేనే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసము లేని చోట నువ్వు జయించలేవు. మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి విశ్వాసం మూలంగా, మరి ఆ మూలంగా ప్రకటించాలంటే, దేవుని మూలంగా మనం జయించాలంటే ప్రతి మాటల్లో, ప్రతి అడుగుల్లోనూ దేవుని అప్పగించాలి. అప్పుడే మన విశ్వాసం జయిస్తాం. ప్రియమిట్లరా, మరి విశ్వాసము లోకములో ఎంతో జయించే వాళ్ళు ఉన్నారు. మరి అదే మరి 1 యోహాను 5:4 చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరితో లోకములు జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని యందు విశ్వాసించిన వాళ్ళు లోకములు అందరూ జయిస్తారు. మన విశ్వాసమే. మన విశ్వాసం ఎక్కడ ఉంటుందండి? దేవుని యందు ఉంటేనే నీ విశ్వాసం జయిస్తావు. బిడ్డలారా, విశ్వాసం నిన్ను గణపరుస్తుంది. విశ్వాసము నిన్ను హెచ్చిస్తుంది. విశ్వాసం ప్రేమ మూలముగా 10 మందికి పాటిస్తుంది. ప్రియమిట్లరా, విశ్వాసం ఎక్కడంటే నువ్వు నిజమైన దేవుడు విశ్వాసం అయితే ఈ విశ్వాసం నీవే జయిస్తావు. విశ్వాసం లేనిది నువ్వు జయించలేవు. మన యేసు దేవుడు కుమారుడు నమ్మునివాడు తప్ప ఈ లోకములు జయించిన వాడు మరి ఎవ్వడు లేడు. యేసు కుమారుడు తప్ప విశ్వాసం పరలోకమును జయించిన వాడు ఎవ్వడు లేడు. మరి నీళ్ళ ద్వారా కానీ, రక్తము ద్వారా కానీ, మరి ఆయనే యేసుక్రీస్తే కదా మరి నీళ్ళు రక్తమునకు వచ్చును ఆత్మ సత్యము. మరి ఆత్మ సత్యమును సాక్ష్యం ఇచ్చిన వాడు ఆత్మయే. మరి దేవుడు ఆత్మసారంగా మరి నీళ్ళు మరి ఆ యెహోవాను ఎలాగా మరి ఆశ్రయించాడు, మరి ఆయా జనముల ద్వారాగా నడిపించి విశ్వాసముల మూలంగా దేవుడు మాట్లాడాడు. ప్రియమిట్లరా, మరి విశ్వాసము మనం జయించాలంటే, మన విశ్వాసముకు మనం గణపరచాలంటే మరి ప్రేమని యందు మార్గములో నడవాలి. మరి అదే విషయములను వెళ్తామండి. మరి విశ్వాసము ఎవరు జయించారండి? యెహోషువ.
యెహోషువ మరి ఆయన మరి ఎలాగ విశ్వాసం జయించాడు? మరి అగ్నిలో ఉండు మరి ఆర్పుట అని మాట ఉంది. మరి ఎలా జయించాడు? మరి అదే విషయాలకు వెళ్తామండి. యెహోషువ 10 మరి 12 వచ్చేలా ఉంచండి. యెహోవా ఇజ్రాయేలులకు ఎదుట అమోరియమునకు అప్పగించిన దినములు ఇజ్రాయేలు నిలుచుండగా యెహోవాకు ప్రార్థన చేయక సూర్యుడును నీవు గిబేలియనుకు నిలుపును. అంటే సూర్యుని ఆపించండి. సూర్య సందులు ఆపించే యెహోవా ప్రార్థన వల్ల. యెహోవా అంత బలమైన ప్రార్థన. సందుడు నువ్వు అయిన లోయలోను నిలుపుదువు, జయించి శత్రువులకు పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలుసును, సందుడు ఆగను. మరి అతను సూర్యుడు ఆగను, సందుడు ఆగను ప్రార్థన చేయక. యెహోషువ దేవుడు అంత బలమైన వాడుకున్నాడు. ప్రియమిత్రులారా, మరి ఆ మాట యెషాఫర్ గ్రంథంలో వాయబడింది. ప్రియమిత్రులారా, మరి సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఉండను. సూర్యుడు ఆకాశం మధ్య నిలును. అప్పుడు యెహోషువ ప్రార్థించగా సూర్యుడే చంద్రుడే నిలిపివేశాడు, ప్రార్థన జయించాడు. మరి విశ్వాసముతోనే కదా మరి ఈ పగలు రాత్రి అని దేవుడు ఆజ్ఞాపించాడు. యెహోషువతో ప్రార్థన చేయక మరి సూర్యుడు అక్కడ ఆగి మరి అస్తమించే రాకమునుపు మరి వెలిగించబడ్డాడంటే అది ఇజ్రాయేలులకు ప్రార్థన చేశాడండి. ప్రియమిత్రులారా, మరి ఇజ్రాయేలు ప్రార్థన చేశాడంటే యెహోషువ అంత బలమైన వీరుడు, బలమైన ప్రార్థన వీరుడు. మరి ఇది అగ్నిలోను జయించట. మరి ప్రార్థన ఎంత అంటే సూర్యచంద్రుడు ఆపించారు. ప్రియమిత్రులారా, మరి దేవుని యందు విశ్వాసిస్తే అన్ని మార్గములను మనం పొందుకుంటాం. అది మరి రెండో మాటలోకి వెళ్ళిపోతామండి. రెండో మాట దానియేలు. మూడు 26 అండి. అంతటా నెబుకద్నెజరు వేడిమికి కలిగి మండుచుండగా అగ్నిలోను మండుస్తున్నాడు. నెబుకద్నెజరు గుండములకు వాలికి దగ్గరికి వచ్చి సత్రకు మేసకు అబిలేకొద్దుకు గోనువలారా, మహోన్నతుడమైన దేవునికి సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి పిలవగా సత్రకు మోసకు అబిద్నకు ఆ అగ్నిల నుండికి బయటికి వచ్చింది. ఆ పదుములకు సేనాధిపతులకు స్థానాధిపతులకు రాజేక ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి నా శరీరం అగ్ని యోహానికి చేసుకుండెను, నా తల వెంట్రుకలకు ఒకటైన కాలిపోకుండాయు, నా వస్త్రములు చెడిపోకుండాయు, అగ్ని వాసనకు దేహములకు తగలకుండాయు చూసేది. కానీ ఈ నెబుకద్నెజరు సద్రకు మేసాకు మరి అగ్ని కాండలోకి ఉంటే దేవుడే వాళ్ళని ఈ శ్వాసము గట్టెక్కించాడు. ఈ శ్వాసం ఎక్కడంటే అగ్నిగుండంలోనూ ఆర్పించిన వాడు ఆయనే. సూర్యచంద్రుడు మనకి మరి ఎలాగా నిలిచివేశాడు దేవుడు, మరి ప్రార్థన పూర్వంగా ప్రార్థన చేయించాడు. అలాగే కూడా మనం జయించాలంటే దేవుని విశ్వాసం మూలంగా నడిపించాలి. ప్రియమిత్రులారా, మరి ఈ అగ్నిగుండం అంటే మరి అంత బలహీనులోను బలవంతులు ప్రార్థన చేసే ఉన్నవాళ్ళన్నారు. అంత విశ్వాసము ఘాటు వాళ్ళు ఉంటే దేవుళ్ళు వాళ్ళ ముగ్గురు వ్యక్తులను చూసి విశ్వాసము ఏ అపాయము లేకని శరీరము కాలకని తల ఎంటుకొడైనా మరి చెలరాకనే ఆయన విశ్వాసం మూలంగా దేవుని ముగ్గురిని మరి ఉచ్చి చేశారు. ప్రియమిత్రులారా, మనము కూడా విశ్వాసం మూలంగా అర్థమా? విశ్వాసం ఎక్కడుందంటే నీ ప్రార్థన, నీ ప్రార్థన నీ విశ్వాసం ఉంటుంది. ప్రార్థన లేని మనం జీవితం మన నడలం. విశ్వాసం మూలంగా అంటే దేవుడిని నేను ఎంత వాడబడుతున్నానంటే దేవుడి మూలంగా నేను ఎంత ఆయన
లోబడి ఉంటున్నానంటే నీ విశ్వాసం వే కాపాడుకుంటామే. విశ్వాసము ఎక్కడుందంటే 10 మందితో సహవాసం ఉండొచ్చు. ఎక్కడో కూడా ఇక్కడ మరి మరి బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు. అయినా సరే నీ విశ్వాసం పోకూడదు. విశ్వాసము దేవుని యందు మార్గములు అడితే నువ్వే విజయం పొందుతావు. ఇది విశ్వాసం మూలంగా విజయం పొందాలంటే దేవుని యందు ప్రార్థనతో మనం నడవాలి. అప్పుడే గొప్ప ధన్యులవుతాం. మరి ఇది దానియేలుకు మరి యెహోషువ మరి అలాగే ప్రార్థించి మరి ఎంత విశ్వాసం కాపాడుకున్నారో దేవుని అలాగంత ఆశ్రయించాడు. ప్రియమిట్లరా సహోదరా, మనము కూడా దేవుని యందు మూలంగా నడుచుకుని దేవుడు వాక్యం ప్రకారంగా నడుచుకుంటే విశ్వాసమే మన జయం పొందగలుగుతాం. మన విశ్వాసమే మనవ కాపాడుకోవాలి. మరి ఈ విషయం మీరందరూ కూడా ఈ 2 మాటలు మరి గ్రహించుకుని విశ్వాసమును మూలంగా విశ్వాసం జయించాలి అనే పదానికి మరి విశ్వాసం నడుతావా అని దేవుడు మీతోనే పలకరించి మరి దేవుడు మూలంగా విశ్వాసం నడవాలని ప్రతి ఒక్కరు కూడా పేరున మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులను ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా నాయన వాళ్ళ దినములో ప్రేమించండి, సాక్షిగా వాడికండి, సహాయం తెచ్చండి. ఆశ్చర్యకమే దేవా, నీ స్తోత్రాలు తండ్రి నాయన. మరి అలాగే ప్రవ్వా, మరి ప్రతి ప్రాంతంలో పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టములను నాయన, కుటుంబాల విషయాలు, ఆరోగ్యం విషయాలు, బిడ్డల విషయాలు, చదువుల విషయాలు అన్ని విధానాలు పెట్టి ప్రతి దైవజనుల కోసం ప్రార్థిస్తాం. చక్కగా ఏర్పాటు చేసుకుని మహిమ, ఘనత, ప్రభావములు, కార్యములు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రత్నములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.